హాయ్ కమాండోస్, ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ ఈవెంట్స్ చాలా మంది చేసేసారు, ఇంకా కొంతమందికి ఉన్నాయి. జాగ్రత్తగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఈరోజు టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ గురించి అనమాట. మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కానీ చదవకపోతే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ చూసినా కూడా మనకి డల్ అయిపోతాం అనమాట. మెయిన్గా చాలా క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ కానీ కనిపిస్తాయి. ప్రతి సబ్జెక్ట్లోనూ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఇస్తారు క్వశ్చన్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ కానీ మనం చదవకపోతే ఏ క్వశ్చన్ తెలియదు, రాయలేము, ఈ క్వశ్చన్ నేను చూడలేదు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అఫైర్స్ ఎంతసేపు చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి, అండ్ కరెంట్ అఫైర్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, అవన్నీ చూద్దాం. మీరు కరెంట్ అఫైర్స్కి మినిమం ఒక 2 hours అయినా టైం కేటాయించాలి. మినిమం మీరు ఏదో ఒక మ్యాగజైన్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏదో ఒక మ్యాగజైన్ ప్రిఫర్ చేయండి. మీకు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కొన్ని అన్ఇంపార్టెంట్ అని అనిపిస్తాయి టాపిక్స్, అవన్నీ స్ట్రైక్ అప్ చేసేయండి. అంటే మీకు అనిపిస్తుంది అనమాట చదివేటప్పుడు. ఇంకా సెకండ్ టైం రివిజన్ చేసేటప్పుడు అవి అవసరం లేదనమాట. ఈ మ్యాగజైన్స్ ఎన్ని మంత్స్ది చదవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో మినిమం 8 to 10 months చదవాలి. 1 year చదివినా ఇంపార్టెంట్, ప్రాబ్లంలా 1 year అయినా చదవచ్చు, ఇట్స్ ఓకే, ఏం కాదు. కానీ మినిమం 8 to 10 months అయితే మనం ఖచ్చితంగా చదవాలి. అండ్ మ్యాగజైన్ చదివామా పక్కన పెట్టేసామా అని కాదు, ఎవ్రీ మ్యాగజైన్ మినిమం 4 to 5 times రివిజన్ చేయాలన్నమాట. ఎందుకంటే మనకి వచ్చినట్లే ఉంటుంది, కానీ అది ఎగ్జామ్లో బిట్గా అనిపిస్తే మనం రాయలేం. ఎలాగిస్తారంటే ముందు ఇయర్స్ లాగా క్వశ్చన్ ఇచ్చి 4 options ఇచ్చి ఈజీగా పెట్టేటట్టు ఉండదన్నమాట కరెంట్ అఫైర్స్. ఇప్పుడు స్ట్రాటజీ మార్చాడు. ఎలా ఉంటుంది, ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్, ఏ అండ్ బి ఈజ్ కరెక్ట్, అట్లా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇలా ఈ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మనకి టాపిక్ మీద పూర్తి గ్రిప్ ఉంటే తప్ప మనం అటెంప్ట్ చేయలేం. కాబట్టి 4 to 5 times రివిజన్ చేస్తే తప్ప మనకి ఆ బిట్ ఖచ్చితంగా గుర్తుండదు. అసలు ఎన్ని మార్క్స్ రావచ్చు అని డౌట్. మినిమం 35 నుంచి 45 బిట్స్ రావచ్చు అనమాట కరెంట్ అఫైర్స్ నుండి. ఇదే అనమాట మెయిన్. మనం కానీ బాగా చదివామనుకోండి, మనకి 35 నుంచి 40 బిట్స్లో మనం మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తాము. మనకి మంచిగా స్కోర్ రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే ఒకవేళ చదవకపోయినాం అనుకో, ఈ మార్క్స్ మనం స్కోర్ చేయలేము. ఇంకా పేపర్లో సగానికి సగం పోయినట్లే. ఎందుకంటే రిమైనింగ్ జనరల్ స్టడీస్కి రిలేటెడ్ కూడా కరెంట్ అఫైర్స్ టాపిక్స్కి రిలేటెడ్గా అడుగుతారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ ఉంటాయి కదండి, అంటే ఖచ్చితంగా బిట్ వస్తుందని అందరికీ తెలుస్తుంది ఆ టాపిక్ ఏం చేస్తారు, ఆ టాపిక్ గురించి మనమే రీసెర్చ్ చేసుకోవాలన్నమాట. యూట్యూబ్లో చూడడము, న్యూస్ పేపర్ చూడడము, జస్ట్ మ్యాగజైన్లో ఇచ్చిందే కాకుండా దాని గురించి పూర్తిగా 360 degrees దాని గురించి పూర్తిగా మనం రీసెర్చ్ చేసి షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ టాపిక్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది అన్నప్పుడు క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు ఆ టాపిక్ గురించి ఎవరికైతే తెలియని అంశాల మీద బిట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బర్నింగ్ టాపిక్స్ మీద మనం పూర్తిగా గ్రిప్ తెచ్చుకుంటే ఎలాగిచ్చినా కూడా రాయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, ఆఫ్టర్నూన్ లంచ్ తినేటప్పుడు, నైట్ డిన్నర్ చేసేటప్పుడు, ఈ టైంలో మీరు మాట్లాడుకుంటా తింటారు కదా, అది వదిలేయండి. ఎగ్జామ్ వరకు ఏం చేస్తారే, మీరు మొబైల్ యూజ్ చేస్తారు కదా, మొబైల్ తీసుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. మీరు ఈ 3 times మినిమం హాఫ్ అన్ అవర్ అట్లా 1.5 hour స్పెండ్ చేస్తారు మినిమం ఫుడ్ తినే టైంలో. ఈ 1.5 hour మీ మొబైల్లో కరెంట్ అఫైర్స్ చూడాలన్నమాట. తినేటప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, ఏదో ఒకటి మినిమం హాఫ్ అన్ అవర్ ఉంటుంది క్లాస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఇది ఫుడ్ తినే టైంలో చూడాలన్నమాట. ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ తింటా ఆ కరెంట్ అఫైర్స్ వింటా తినండి. తినేటప్పుడు టైం వేస్ట్ అవ్వదు, మనం కరెంట్ అఫైర్స్ చూసినట్లు ఉంటుంది. మళ్ళీ మనం మ్యాగజైన్ చదివేటప్పుడు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కడ విన్నట్టుంది, చూసినట్టుంది అని గుర్తొచ్చేస్తుంది. అప్పుడు మ్యాగజైన్ చదవడానికి ఈజీగా ఉంటుంది. ఫుడ్ తినేటప్పుడు ఖచ్చితంగా టైం వేస్ట్ చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా ఈ వీడియోస్ అయితే చూడాలి. మళ్ళీ ఈ డైలీ కరెంట్ అఫైర్స్ చూస్తారు కదా, మంత్లీ ఒకసారి వస్తుంది అనమాట. మంత్లీ వీడియో వస్తుంది యూట్యూబ్లో, ఎవరో ఒకరు పెట్టింటారు సార్స్. మంత్లీ వీడియో ఒకసారి చూడండి. అండ్ మొత్తం కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యారథాన్ క్లాసెస్ అని పెడతారనమాట. మ్యారథాన్ అది చూసారనుకోండి మీకు ఇంకా ఈజీ అవుతుంది. డైలీ వింటారు కదా, మంత్లీ వింటే మంత్లీ మ్యారథాన్ క్లాస్ విన్నప్పుడు ఇది ఆల్రెడీ విన్నాం మనము అన్నట్టు మనకే గుర్తొస్తుంది. కాబట్టి
డైలీ వింటూ ఉండడం వల్ల అది అలవాటు అయిపోతుంది అండ్ మ్యాగజైన్ చదవడానికి ఈజీగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి మీరే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే రివిజన్ చేసే టైంలో చాలా యూజ్ అవుతుంది. కొంచెం టైం వేస్ట్ అయినా పర్లేదు, షార్ట్ నోట్స్ అయితే మెయిన్ పాయింట్స్కి షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ నైట్ టైంలో నిద్రపోతారు కదా, ఇప్పుడు నిద్రపోయే ముందు ఒక 10 to 15 minutes మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ గురించి, మెయిన్ పాయింట్స్. అలా రోజు నైట్ టైం డిస్కస్ చేసుకోవడం వల్ల మీకు ఎక్కువసేపు గుర్తుంటుంది. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏదో ఒక సమయంలో ఈ బిట్ ఎక్కడో చదివినట్లుంది అని గుర్తొస్తుంది. ఎవరైతే కరెంట్ అఫైర్స్ నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్లో స్కోరింగ్ అనేది చాలా తగ్గిపోతుంది. అదే కరెంట్ అఫైర్స్లో మంచిగా ఉంటే స్కోర్ ఈజీగా పెరుగుతుంది. ఇదే మీకు చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. బాగా చదువుకోండి, మెయిన్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.